రామదూతనని సీతకు చెప్పుట. ఈ లోపల సీత దుఃఖ వివసురాలై బేంబేలు పడిపోయింది. ఎటు చూసినా ఆమెకు ఆశ అన్నది లేదు. రావణుడో రాక్షస స్త్రీలో తనను తప్పక చంపుతారని, తాను రాముడి కొరకు అంతకాలము ఎదురు చూడటం నిష్ప్రయోజనమైందని అనుకున్నది. నోరెండిపోతూ ఆమె సింసుప వృక్షం కిందకు పోయి ఆత్మహత్య చేసుకునే ఆలోచన చేస్తూ తన జడను మెడకు చుట్టుకున్నది. అంతలోనే ఆమెకు శుభశకునాలు కలిగాయి. ఆమె ఎడమ కన్ను గట్టిగా అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది. ఆమెకి ఈ శుభశకునాలు చూసి కొత్త ప్రాణం వచ్చినట్లయింది. ఇంతసేపు శింశుప వృక్షంలో కూర్చుని ఉన్న హనుమంతుడు అంతా చూశాడు, అన్నీ విన్నాడు. కానీ అతనికి ఏం చేయటానికి ఒకంతట పాలుపోలేదు. తాను రాముడి వార్త సీతకు చెప్పి ఆమె సందేశం రాముడికి అందించాలి. సీతతో మాట్లాడకుండానే తిరిగిపోతే సీతకు రాముడి విషయం తెలియదు. ఆమె ఇక్కడ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవచ్చు. అదీగాక సీత ఏమన్నది అని రాముడు తప్పక అడుగుతాడు. నేను ఆమెతో మాట్లాడలేదు అంటే రాముడు తన చూపులోనే నన్ను దగ్ధం చేస్తాడు. పోనీ సీతతో మాట్లాడదామంటే రాక్షస స్త్రీలంతా ఉన్నారు. సంస్కృతంలో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాని మాట నిజమే. కానీ సీత తనను చూసి రావణుడే మాయా రూపంలో వచ్చాడనుకుంటుందేమో. అప్పుడు ఆమె భయపడి కవ్వును అరవగానే రాక్షస స్త్రీలు ఆమెపై ఆయుధాలతో వస్తారు. తన చేత దెబ్బతిని వాళ్ళ రాక్షస యోధులను పిలుచుకుని వస్తారు. వాళ్లతో యుద్ధం చేసి అలసిపోతే తాను మళ్ళీ 100 యోజనాల సముద్రం లంఘించలేకపోవచ్చు. ఒకవేళ తాను రాక్షసుల చేతితో చావటమే జరిగితే సీత వార్త చెప్పేవాడు ఉండడు. హనుమంతుడి మాటలను మౌనం వహించగానే సీత ఆశ్చర్యంతోనూ సహజమైన భయంతోనూ తల ఎత్తి శింశుప వృక్షం కేసి చూసింది. ఆమెకు హనుమంతుడు కనిపించాడు. సీత తన కళ్ళను చెవులను తానే నమ్మలేక తాను కలగంటున్నానని, కలలో కోతి కనిపించడం చాలా చెడ్డదని భయపడింది. తరువాత ఆమె తాను కల కనటం లేదని రూఢి చేసుకుని భ్రమపడుతున్నాను అనుకున్నది. ఈ లోపల హనుమంతుడు చెట్టు దిగి వచ్చి కొంత దూరంలో నిలబడి నమస్కారం చేసి, అమ్మా, జీర్ణించిన పట్టుచీర కట్టుకుని చెట్టుకొమ్మ పట్టుకుని నిలబడి ఉన్నావు. నీవెవరవు? ఏ జాతికి ఏ గణానికి చెందిన దానివి? నిన్ను చూస్తే దేవతని అనిపిస్తున్నది. నీ తండ్రి ఎవరు? భర్త ఎవరు? పెద్ద దుఃఖంలో ఉన్నావు. నీ బంధువు ఎవరైనా పోయారా? జనస్థానం నుండి రావణుడు అపహరించి తెచ్చిన సీతవే అయితే ఆ మాట వెంటనే చెప్పు అన్నాడు. సీత హనుమంతుని చూసి, నేను దశరథుని కోడల్ని, జనకుని కూతురిని, ఆ రాముడి భార్యను. నా పేరు సీత అంటారు. నేను కాపురానికి వచ్చిన 13వ ఏట నా భర్తకు రాజ్యాభిషేకం జరగనుండగా దశరథుడు భార్య అయిన కైకేయి ఆమె రామ పట్టాభిషేకం చేస్తే తాను ప్రాణత్యాగం చేస్తానని రాముని వనవాసం